రాయచోటి ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదుల దగ్గర దేశంలోని 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ మ్యాప్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రాయచోటిలో అరెస్ట్ అయిన అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీలు టెర్రర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు పోలీసులు. అబూబకర్ అలీ బాంబులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలల పాటు ఉగ్రవాదులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. విధి వ్యాపారుల్లా మారి ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. పక్కాగా నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాదుల ఇంటిపై దాడి చేశారు తమిళనాడు ఏటీఎస్ పోలీసులు. కడప జిల్లా పోలీసుల సహకారంతోనే ఉగ్రవాదులను పట్టుకున్నారు. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్లలో బయటపడ్డ పేలుడు పదార్థాలను నిర్మానుష్య ప్రాంతంలో నిర్వీర్యం చేశాయి ఆక్టోపస్ బలగాలు. సూట్ కేసు బాంబు, బకెట్ బాంబు, బ్యాగ్ బాంబును పేల్చేసింది ఆక్టోపస్. ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. నిందితులిద్దరూ అల్ ఉమ్మా ఉగ్రవాదులని తెలిపారు. దేశంలోని 3 ప్రధాన నగరాల్లో పేలులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కస్టడీ విచారణ చేపట్టాకనే ఈ కేసులో మరిన్ని వివరాలను వెల్లడించగలిగామని తెలిపారు. ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్లో అబూబకర్ సిద్దికి అనే ఆయన ప్రథమ ముద్దాయిగా అభియోగించబడ్డాడండి. ఇప్పుడు మనం పట్టుకున్నది అబూబకర్ సిద్దికి. మనకున్న సమాచారం ప్రకారం 20 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగి 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడికి స్థిరపడ్డ తర్వాత అది ఆ ఉగ్రవాద చర్య చేపట్టారని మనం చెప్తున్నాం. ఏవైతే దొరికినాయండి చాలా వరకు లోకల్లీ దొరుకుతాయి. ఎరువుల కొట్టులో దొరికే సామాన్లు చాలా ఉన్నాయి. బాల్ బేరింగ్లు అనేవి మెకానిక్ షెడ్లో దొరుకుతాయి. వాచ్ షాపుల్లో ఈ టైమర్లు దొరుకుతాయి. కెమెరా ఎక్కడైనా దొరుకుతుంది. ఇటు వచ్చి ఒకటి ఆ సూట్ కేసులో ఉన్న దాని గురించి మనం చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మన వద్ద ఎటువంటి పూర్తి సమాచారం లేదు. వాళ్ళని ఇప్పుడు మనం కస్టడీకి అప్లై చేస్తాం. కస్టడీలో ఇంట్రాగేషన్ తర్వాతే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మరోవైపు అబూబకర్ సిద్దికి భార్య షేక్ సైరభాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీంపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఏపీలో ముందెన్నడూ లేని విధంగా ఉగ్ర లింకులు బయటపడుతుండటం సంచలనంగా మారింది. విజయనగరంలో సిరాజ్ ఉగ్ర లింకులపై ఓవైపు విచారణ కొనసాగుతుండగానే ప్రస్తుతం రాయచోటిలో 2 ఉగ్రవాదులు అరెస్ట్ అవ్వటం, వారి ఇళ్లలో అత్యంత ప్రమాదకరమైన బాంబులు బయటపడటం సంచలనంగా మారింది. దీంతో ఏపీలోని మారుమూల పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంకెన్ని ఉగ్ర లింకులు దాగి ఉన్నాయో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టెర్రరిస్ట్ అరెస్ట్ తర్వాత వారికి సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించారు. ఈ టెర్రరిస్ట్ ఇళ్లకు సంబంధించి దాడులు చేయడంతో ఒక బాంబ్ బ్లాస్ట్ మెటీరియల్ సంబంధించి కూడా చాలా సేకరించడం తెలుస్తుంది. వీటి చూస్తున్నాం మనం ఇక్కడ మెటల్ బాంబ్తో బ్లాస్ట్ తయారు సంబంధించి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది బాంబ్ బ్లాస్ట్ తయారు చేయడంలో ఇది కీలక సంబంధించి వీటితో పాటు డీసీ మోటార్ స్పీడ్ కంట్రోల్, వీటితో పాటు వాల్ క్లాక్ మెటల్ అంటే వాల్ క్లాక్ సంబంధించి కూడా మరొకటి చూస్తున్నాం. ఇంప్రూవ్డ్ ఫుల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏవైతే సాల్డరింగ్ మిషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇవన్నీ మెటీరియల్ బాంబులు తయారు చేయడానికి అంటే ఎల్ఈడి దానికి సంబంధించి కూడా ఎల్ఈడి పదార్థాలు వాడే దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక్కడ మనం పొటాషియం మ్యాగ్నెట్, దానికి సంబంధించి సోడియం మ్యాగ్నెట్ ఇవన్నీ సంబంధించి కూడా చూస్తున్నాం. వీటన్నిటి ఉపయోగించి కూడా ఇక్కడ స్థానికంగా వీళ్ళు దొరికిన ఇళ్లలో 20 నుంచి 30 బాంబులు తయారు చేసే అవకాశం ఉంది. సార్ ఈ బాంబులు వీళ్ళు ఎక్కడికి తయారు చేసే అవకాశం ఉండే నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా పోలీసులు పట్టుబడిన తర్వాత చాలా పెను ప్రభావం తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ మన వీటన్నింటి కూడా ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు వీటన్నిటి డిస్పోజ్ చేసే అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా పోలీసులు అన్నమయ్య జిల్లా పోలీసులు ఒక ముందస్తు చర్యతో వీటన్ని సేకరించడంతో మాత్రం ఇక్కడి నుంచి పెను ప్రమాదం తప్పే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం వీటికి సంబంధించి వీటికి సప్లై చేశారు, వీళ్ళు ఎక్కడ కొన్నారనే అంశంపై కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి కూడా పోలీసులు మరింత సమాచారం సేకరించి మళ్ళీ మరోసారి వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి వీరు మహిళలను కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎవరు ఏంటి అనే కోణంలో విచారణ చేపడుతూ భవిష్యత్తులో వెళ్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి.